ఈరోజు దాసరి భవన్లో ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని కార్యక్రమాలని విద్యార్థి యువజన సంఘాలు తీసుకున్నాయి. అందులో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్తో పాటు ఉద్యమించిన విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి నేతల పైన అక్రమంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం విద్యార్థి యువజన ఉద్యమాలపైన ఒక దమనకాండని ప్రయోగిస్తున్న నేపథ్యంలోనే ఈ పాశవిక దమనకాండల్ని ఖండిస్తూ రేపు జనవరి 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమానికి పిలిపించాం. ఈ ధర్నాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగము, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగము, ఈ అన్ని సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ యువజన సంఘము, అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు 14వ తారీఖు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో రూపొందించిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి భోగి మంటల్లో ఈ నెల 14వ తారీఖున కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రతుల్ని దగ్ధం చేయాలని చెప్పేసి మేము భావించాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి పాలన ఏ విధంగా ఉందంటే నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ హామీలని, ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని, జాబ్ క్యాలెండర్ ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఇస్తామో ముందే ప్రకటిస్తాము, ప్రకటించకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అని చెప్పేసి యువగలం పాదయాత్రలో ఊరూరా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించి ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. ఇప్పటికీ 2 జనవరిలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 1,75,00,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఓ నిరుద్యోగి రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామనే హామీని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. ఒక్కో నిరుద్యోగికి 72,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ కోసం ఉద్యోగాల కోసం ఉద్యమించిన విద్యార్థి నేతలపై పెట్టిన పీడీ యాక్ట్లు కానీ, అదేవిధంగా రౌడీ షీట్లను కానీ తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పదే చెప్పారు విద్యార్థి నేతలపైన కేసులు ఎత్తేస్తాము, ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని మేము నిర్వహిస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటించారు. కానీ ఎక్కడా ఫ్రెండ్లీ వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో లేదు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పటికే 2 పేజీలు పూర్తయ్యాయి, 3వ పేజీని నేను ఓపెన్ చేస్తానని చెప్పి మరి ఈ రాష్ట్రంలో ఉద్యమాలపైన, విద్యార్థి యువజన నేతలపైన అనేక దాడులు చేసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముందస్తు అరెస్టులు, కేసులతోటి ప్రభుత్వం పాలన చేస్తా ఉంది. అందుకనే జాబ్ క్యాలెండర్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు 2,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయని మీరు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు 30,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ప్రకటించారు. అనేక ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించారు. ఏపీ ఫైబర్ నెట్ లో, ఏపీ బ్యావరేజెస్ లో, వాలంటీర్లో ఇలా అనేక రకాల ఉద్యోగులు ఈ రోజు తొలగించి కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటున్న నేపథ్యంలోనే రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జనవరి 14న కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రతుల్ని భోగి మంటల్లో దగ్ధం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగ క్యాలెండర్ని సాధించుకునేంత వరకు జరుగుతున్న ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున నిరుద్యోగుల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.